త్రియేక దేవునికి వందనాలు. ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలానే రత్న అబ్రహాం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసులకు నా ప్రత్యేక వందనాలు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు దైవజనురాలకు నా ప్రత్యేక వందనాలు. ఇప్పుడు మనం వేటిని ధ్యానిస్తున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన 7 మాటల్లో 6వ మాటను మనం ధ్యానించుకుంటున్నామండి. 6వ మాట అనగా సమాప్తమైనది. ఈ వర్డ్ ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అసలు ఏమి సమాప్తమైందండి? అసలు ఏ పని సమాప్తం చేశారు ఆయన? అసలు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్పారు? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అసలు ఆయనకి తెలుసు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారో, ఆయన ఏ పని చేయాలో, ఆయన సిలువలో మరణించాలని, ఆయన అనేక శ్రమలు భరించాలని ప్రతీదీ తెలుసు. కాబట్టి ఆయన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని సిలువలో నా పని అంతా సమాప్తమైనదని పలుకుతారనమాట. అంటే ఏంటి? తండ్రికి కుమారుకి పట్ల మధ్య ఉన్న సంబంధం మనం చూసినట్లయితే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని గమనించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాను, అసలు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి ఆయన గమనించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని కనిపెట్టుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన పని సమాప్తమైనదని పలికారు. అలాగే నువ్వు నేను జన్మించిన వెనకాల దేవుని పట్ల పట్ల ఉన్న చిత్తాన్ని మనం గమనించుకున్నామా? అసలు మనం ఎందుకు పుట్టామా అని బాధపడుతుంటారు చాలామంది. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని బాధపడుతుంటారే కానీ అసలు నేను పుట్టడం వెనుక కారణం ఏంటి, అసలు నా బ్రతికేంటి అని ప్రతి ఒక్కరు ఆలోచించగలిగితే ఎవరు వారికి కలిగిన సమస్యలు బట్టి బాధపడరండి. ఒక్కటే చెప్పగలం, ఎందుకంటే దేవాది దేవుడు పరలోకాన్ని విడిచి ఇక భూలోకానికి ఎందుకు వచ్చారంటే నీ కోసం నా కోసం నిత్య రాజ్యాన్ని చేర్చడం కోసం ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క భూలోకానికి వచ్చారు. కానీ యేసే కూడా ఒక దేవాది దేవుడిగా రాలేదండి. కేవలం ఒక మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి మనకి మాదిరిని చూపించారు. మనుషులు ఎలాగైతే జీవించాలో, ఎలాగున బాల్యంలో కానివ్వండి, యవనంలో కానివ్వండి, ఆయన సువార్త చెప్పే టైంలో కానివ్వండి, ప్రతి దాంట్లో మనం ఆయన్ని గమనిస్తే ఇతరులకు మాదిరిగా ఉన్నారే కానీ ఒకరిని పాయింట్అవుట్ చేసే విధంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ మనం ఎలా ఉంటున్నాం? మన బాల్యం మొదలుకొనివ్వండి, యవనం కానివ్వండి, ప్రతిదీ ఒక్కసారి మనం గమనించుకుంటే ప్రతిదీ పాయింట్అవుట్ చేసే విధంగానే మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఇతరులకు మాదిరిగా జీవించారు. ఇతరులను ముఖ్యంగా దేవాది దేవుని మహిమపరిచే విధంగా ఆయన జీవించారు. కానీ మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మొదటిగా మనం ఎందుకు పుట్టామనేది కారణం తెలుసుకోవాలి. మానవుని జన్మ వెనుక గొప్ప మర్మం ఉంటుంది. కానీ అది మనం తెలుసుకోలేకుండా వచ్చిన మన బ్రతుకు కోసం బాధపడుతూ దిగులు పడుతూ ఉంటున్నాం. అలా కాదండి. ఒక్కసారి ఇక్కడ యేసుక్రీస్తు ఆయనకు అప్పగింపబడిన పనులను ఏ విధంగా పూర్తి చేశారో మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఈ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అసలు తండ్రి ఏ విధంగా దేవుని మహిమపరిచారు? ఆయనకు అప్పగింపబడిన పని ఏంటి? తండ్రి ఎందుకు వచ్చారో ఒకసారి చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నశించి దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవాది దేవుడు ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. ఓకే, ఆయన రక్షించడానికి వచ్చారు కదా. ఎలా రక్షించారు? నిన్ను నన్ను అలనాడు అప్పుడున్న ప్రజలను, శిష్యులను ఎలా రక్షించారండి? క్రియల రూపంలో ఆయన క్రియలు చూపించారు. ఏ క్రియ చూపించారంటే విశ్వాసం కలిగించారు. ప్రతి ఒక్క ప్రజల్లో కానివ్వండి, శిష్యుల్లో కానివ్వండి, విశ్వాసాన్ని చూపించారు. ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చేసిన మొదటి సూచక క్రియ మీకు ఎవరికైనా గుర్తుందా? కానాని వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. అక్కడ వివాహం జరుగుతుంది, అక్కడ విందు అయిపోయింది, కానీ ఆ యొక్క ద్రాక్షారసము అయిపోయింది. కానీ అది అక్కడ దేవుడు దానిని నీళ్లను తీసుకొచ్చి ద్రాక్షారసంగా మార్చి విశ్వాసాన్ని చూపించారు. అది ప్రజలందరూ చూసి శిష్యులందరూ ఆయన మీద విశ్వాసం ఉంచారు. మరి మన క్రియల రూపంలో మనం ఏమైనా చూపిస్తున్నామండి? దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా? విశ్వాసం మన క్రియల రూపంలో చూపిస్తున్నామా? ఏ సమస్య వచ్చినా అది తగ్గిపోతుందిలే, అది సరిపోతుందిలే, అలా ఇలా ఏదో ఒకటి మనం నచ్చి చెప్పి వదిలేసుకుంటున్నామే. కానీ అయ్యో విశ్వాసం ద్వారా ఇది జయించాలి, విశ్వాసంతో నేను ఉండాలని ఎవరైనా అనుకుంటున్నామా? అలా ఉండట్లేదు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసము ద్వారా నీళ్లను ద్రాక్షారసంగా మార్చి
యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచారు. మరి మనం కూడా మన క్రియల ద్వారా మన యొక్క విశ్వాసం ద్వారా ఇతరులను బలపరిచే స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. అలాగే మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని ఎలా ఆరాధించాలో నేర్పించారు. అండ్ చాలామంది ఆరాధిస్తూ ఉంటారు, చర్చికి వెళ్తారు, వర్షిప్ అనే టైంకి లేచి నుంచొని ఏం చేస్తారంటే ఎప్పుడు లేని దుఃఖం ఒకేసారి ఆరాధనలో వచ్చేది, ఎక్కడ లేని బాధ అంతా ఆరాధనలో వచ్చేది. అది కరెక్టే, కానీ ఆరాధించే సమయం అంటే ఏంటంటే అసలు ఆరాధన అంటే ప్రేమకు ప్రతిగా ప్రేమను పంచుట. అంటే యెహోవా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనం అంతే ప్రేమను ఆరాధనలో తండ్రి పట్ల మనం కనుపరచాలి. దేవా ఇదిగో నువ్వు నాకు ఈ స్థితి ఇచ్చావు, నీకు వందనాలు, ప్రభువా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తావు, నీకు వందనాలని మన ఆరాధనలో చెప్పాలి. కానీ ఆరాధనలో ఎక్కలేని దుఃఖం అంతా దుఃఖపడిపోయి అన్ని సమస్యలు అప్పుడే గుర్తొచ్చేసి ఏడ్చేసి ప్రవ్వా ప్రవ్వా అని ఏడ్చేస్తే అది ఎలా అవుతుందండి? ఆరాధన అంటే శ్రేష్టముగా దేవాది దేవునికి మనం అర్పించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఉంటుంది. కానీ మన హృదయం ఎలా ఉంటుంది? ఆత్మతోనూ సత్యముతో దేవాది దేవుని ఆరాధించాలి. అంతేగాని దుఃఖముతో లోకములో ఉన్న బాధలతో ఆయన ఆరాధించకూడదండి. హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆ దేవాది దేవుని ఆరాధించాలి. ఇక్కడ యేసయ్య మనకు ఆరాధించడం నేర్పించారు, ప్రార్థన చేయడం నేర్పించారు. మీరు గమనించినట్లయితే శిష్యులకు ఆయన ప్రతిదీ దగ్గరుండే నేర్పించారండి. కానీ నీకు నాకు కూడా మనకు తోడుగా ఉంటున్న పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు కదండి. కానీ ఇప్పుడు నీకు నాకు తోడుకుంటున్న పరిశుద్ధాత్మ తండ్రిని ఎవరైనా గుర్తుపడుతున్నారండి? అసలు పరిశుద్ధాత్మనే మనం కలిగి ఉన్నామా? అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. కానీ ఇదిగోండి అలనాడు యేసుక్రీస్తు వారు యెహోవా చిత్తాన్ని కనిపెట్టి వాటన్నిటిని జరిగించడానికి ఎవరు సహాయం చేశారో తెలుసండి? పరిశుద్ధాత్మ తండ్రి ఆయనకి సహాయం చేశారు. మరి ఇప్పుడు నీకు నాకు కూడా సహాయం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి అండి. ఒక ఆరాధించాలన్నా ప్రార్థన చేయాలన్నా మనకి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం ఎంతగానో ఉండాలి. ఒక్కటండి, ఆరాధన అంటే ఏదో చేసేసామనేది కాదు, కానీ మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మయ్య ఉన్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఎప్పుడైతే నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో మనకు కలిగి ఉన్న ఇబ్బందులు, మనకు కలిగి ఉన్న ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, అవన్నీ సంఖ్యలన్నీ విరిగిపోతాయండి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో అప్పుడు తండ్రి యొక్క నామము మన ద్వారా మహిమపరచబడుతుందండి. అలాగనే యేసయ్య ఇంకోటి చేసిన క్రియలను మనం చూద్దామండి. ఆయన ఫస్ట్ వచ్చేసి విశ్వాసాన్ని కనుపరిచారు, కానీ ఇక్కడ విశ్వాసాన్ని బలపరిచారు. ఎలా బలపరిచారు? ఫస్ట్గా చూసినట్లయితే నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి శిష్యులకు విశ్వాసాన్ని కనుపరిచారు, వాళ్ళలో విశ్వాసాన్ని నిరూపించారు ఉందని. అలాగే ఇప్పుడు చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేస్తారండి. అదేంటంటే ప్రధాని కుమారుని అనారోగ్యంతో ఆయన ఉంటుండగా ప్రధాని కుమారుని స్వస్థపరుచుతారు. ఇక స్వస్థపరచడం ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే మరింతగా ప్రజలలో విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది. నార్మల్ విశ్వాసం ఉంటుంది, బలమైన విశ్వాసం ఉంటుంది. ప్రార్థనలో కూడా రకాలు చాలా ఉంటాయి కదండి. నార్మల్ ప్రార్థన ఉంటుంది, బలమైన ప్రార్థన ఉంటుంది కదా. అలాగే విశ్వాసంలో రేంజ్లు కూడా ఉంటాయి. ఇది నార్మల్ రేంజ్, హై రేంజ్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ విశ్వాసంలో చూసినట్లయితే ఇక్కడ విశ్వాసం అనేది ఇంకా బలముగా ప్రజలలో కానీ శిష్యుల్లో కానీ యేసయ్య ఇంకా బలముగా ఉంచడానికి మరొక అద్భుత క్రియను చేసి అందరిలో విశ్వాసాన్ని బలపరుచుతారు. అది ఏ రీతిగా అంటే ప్రధాని కుమారుని స్వస్థపరిచి యేసయ్య మరింతగా విశ్వాసాన్ని బలపరుస్తారన్నమాట. ఇప్పుడు మనము కూడా విశ్వాసంలో చాలాసార్లు పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, దిగిపోతూ ఉంటాం, ఇంకా దిగజారిపోతూ ఉంటాం. కానీ సమ్ టైం మన వాక్యాల ద్వారా బలపడుతూ విశ్వాసంలో మరింతగా బలాన్ని పొందుకుంటాం కదండి. అలాగే మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది కాబట్టి మనం ఏదైతే అడుగుతున్నామో ఆ దేవాది దేవుని ఏదైతే ప్రార్థిస్తున్నామో దాన్ని విశ్వాసంతో చూడాలండి. ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని విశ్వాసంతో చూడడం మరొక ఎత్తు అండి. ప్రార్థన చేసేసి చాలామంది ప్రార్థన చేసేసానులే, జరిగిపోతుందిలే, జరిగద్దులే అని అనుకుంటారు. అది చాలా వరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నాడని నమ్ముడని వాక్య గ్రంథం సెలవిస్తుంది. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తున్నది దేవుడు ఇస్తారని మనం నమ్ముచున్నామా? విశ్వాసంతో చూస్తున్నామా? ఎప్పుడైతే దేవుడు వాటిని ఇస్తారని ముందుగా మన విశ్వాసంతో అయితే చూస్తామో అది ఖచ్చితంగా
మన జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థనే కాదండి, విశ్వాసం అనేది కూడా మన జీవితంలో ఆయన రాకల్లో చేర్చడం కూడా మరొక ప్రధానమైన సాధకమై ఉన్నది. అలాగని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరిని చూపించారు. మాదిరి అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు మాదిరి అంటే ఇప్పుడు ఇతరులు నడుచుకునే పద్ధతిని బట్టి మనం నడుచుకునే దాన్ని మాదిరి అంటారు కదండి. అలాగని ఇప్పుడు మాదిరిని చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ బాల్యం నుంచి తన యవ్వనం కానివ్వండి, తను చిన్నతనంలోనే దేవాలయంకి వెళ్ళి బోధించేవారు, పెద్దలతోనూ శాస్త్రులతోనూ కూర్చుండేవారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులను విధేయత చూపించారు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు. ఆయన ఏ పని చేసినప్పటికీ తల్లిదండ్రులు ఎదుట తగ్గింపు స్వభావం కలిగి, వినయము విధేయతను కలిగి, మంచి ప్రవక్తను కలిగి ఆయన జీవించారు. ఆయన ఏంటంటే ప్రతీది ఆయన ఏం చేస్తున్నది, ఆయన ప్రతీది గమనించుకుంటూ నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి కదా అని చెప్పి ఆయన బాల్యం నుండి తను సిలువలో ఎక్కేంత వరకు ప్రతీది దేవునికి మహిమకరంగా ఆయన చేసి ఉన్నారు. అలాగనే మనం ప్రతీది గమనించినట్లయితే విధేయులుగా ఆయన ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల ఆయన ప్రేమించేవారుగా ఉన్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో, ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో శోధనలు ఆయనకి ఎదురయ్యాయండి. మీకే తెలిసి ఉంటుంది కదా. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను చంపాలని అనుకున్నారు. ఆయనను హేళి చేశారు, ఆయనను హేళి చేసి ఆయన మీద అపనిందలు మోపారు. ఆయనను చెంప మీద కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన అయినప్పటికీ కూడా వాటన్నింటిని ఎందుకు సహించారంటే ఈయన చావు ఇక్కడ ఉండకూడదు, సిలువలోనే ఆయన మరణం ఉండాలని గమనించుకొని, అయ్యో నేను ఇక్కడ చనిపోతే నా యొక్క తండ్రి చిత్తం ఇక్కడ ఆగిపోతుంది, నా తండ్రి చిత్తం ఏంటి, నేను సిలువలో మరణించాలి, వీటన్నిటిని నేను సహించి ఓపికతో జయించి నేను సిలువలో మరణించాలని ఆ తండ్రి ఇచ్చిన యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతీది భరించుకుంటూ వచ్చారు. ఎంతో ఇష్టమైన శిష్యులలో ఒక శిష్యుడు యూదా ఏం చేస్తారండి, యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని మరి బంట్రోతులకు ఆయనను అప్పగించేస్తారు. అప్పుడు అప్పగించినప్పుడు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత బాధపడి ఉంటారండి. అయ్యో నేను ప్రేమించిన ఈ శిష్యుడు నన్ను ఇలా అప్పగిస్తున్నారు. ఆయనకు ముందే తెలుసు, కానీ వాటిని భరించాలి కాబట్టి, వాటిని ఫేస్ చేయాలి కాబట్టి దేవాది దేవుడు ఓపికను కలిగి, సహనమును కలిగి, వాటన్నిటిని ఆ బాధనన్నిటిని తనలో తాను ఉంచుకొని యూదా చేసిన మోసానికి కానివ్వండి, పేతురు కూడా ఆఖరికి ఆయన యేసుక్రీస్తు నేను ఎరగనని ముమ్మారు బొంకుతారు కదా. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. ఆయన ఎన్నో ఎదుర్కొని తన యొక్క సువార్త విషయంలో ఎన్నో శ్రమలను భరించారు. ప్రజలను ఆయన చంపాలని చూశారు, రాళ్లతో కొట్టారు, ఆయనను చాలా రకాలుగా హింసించారు. కానీ నీ కోసం నా కోసం తండ్రి వాటన్నిటిని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం కేవలం మౌనిగా ఉండిపోయి వాటన్నిటిని భరించారు. తండ్రికి తెలుసు ఎప్పుడు మరణించాలనేది, ఎలానో చనిపోవాలనేది తండ్రికి తెలుసు. కనుక సిలువ యందే మరణించాలని కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకొని సిలువలోనే మరణించాలి. సిలువలో ఎందుకు మరణించాలంటే అది తండ్రి యొక్క చిత్తము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని కనిపెట్టుకొని సిలువలో మరణించడం అనేది ఇక్కడ ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క పని. కనుక ఆయన ఏం చేశారంటే ప్రతి చోట ప్రతి సమయమందు ఆయన ప్రతిది జయించుకుంటూ వచ్చి మరణాన్ని సిలువలోనే ఆయన మరణించారే కానీ ఇంకెక్కడైనా మరణించలేదండి. ప్రతీది మన కోసమే ఆయన జయించుకొచ్చారు. అలాగనే మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఓపిక సహనం కలిగి ఉంటున్నామా? ఒక్కటండి, ఇప్పుడు ఉంటున్న జనరేషన్ కానివ్వండి, ఇప్పుడు ఉంటున్న మనం కానివ్వండి, ఏదైనా కష్టం వస్తే ఒకటే, బాబా నాకు ఎవరు లేరు, ఇప్పుడు నేను ఎలా జీవించాలి, నేను ఎలా ఉండాలి అని బాధపడిపోతున్నామే. ఇప్పుడు ఏదైనా మనకు కష్టం వస్తే మనుషులతో చెప్పేసుకోవాలి, పక్కన వాళ్ళతో చెప్పేసుకోవాలి. లేదా ఇప్పుడు ఏంటి అందరు కొత్తగా స్టార్ట్ చేస్తుంది ఏంటండి, స్టేటస్ రూపంలో బాగాలేదు, నాకు బాగాలేదు, నా మనసు బాగాలేదని స్టేటస్ పెట్టేస్తున్నారు. కానీ ఇది ఎందువల్ల ఉపయోగం అండి? ఇప్పుడు మనుషులకు చెప్పుకుంటే సమస్య తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ ఆ మనుషులకే చెప్పుకుంటే సమస్య మరింతగా ఎక్కువ అవుతుంది. కానీ మన దేవాది దేవునికే దేవుని ఎదుట కూర్చొని గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా ఇది నా సమస్య, ఇది నా శోధన అని చెప్తే తండ్రి వెంటనే వాటి నుంచి మనం విడిపించరండి. కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ మనుషుల మీద డిపెండ్ అయిపోతున్నారు, మనుషుల మీద ఆధారపడిపోతున్నారు. ఇక్కడ యేసయ్య మనుషుల మీద ఆధారపడలేదండి, కేవలం తన తండ్రి అయిన యెహోవా మీద ఆధారపడి ఉన్నారండి. ఎవరి మీద ఆయన ఆధారపడలే. కేవలం మనుష్య రూపంగా వచ్చారు, మానవ రూపము ధరించారు, ఒక మనుషునిగా బతికారు. కానీ నీవు నేను ఒక మనుషులమే, కానీ ఏం చేస్తున్నాం? ఒక మనుషుల మీద ఆధారపడిపోతున్నాం. ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నాం, సహనం ఉండట్లే, ఓపిక ఉండట్లే. లేదంటే
ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రతి ఒక్కరూ దాన్ని తట్టుకోలేక చనిపోవాలని డిసైడ్ అయిపోతున్నారు. సూసైడ్ చేసుకుంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? నరకానికే కదా. ఈ ఆత్మ ఎవరిది? దేవాది దేవునిది. తండ్రి మనకు ఆత్మను అప్పగించారు, తిరిగి మనం ఆయనకి ఆ ఆత్మని ఇవ్వాలి. ఆత్మని ఇచ్చే సమయానికి మనము ఆ ఆత్మని క్షీణింపచేసేస్తున్నాం. కష్టాలు వస్తున్నాయని ఆత్మ క్షీణించిపోతుంది. ఆత్మ మనం బలంగా ఉన్నప్పుడే కదండి మన పరలోక రాజ్యం చేరగలుగుతాం. మన పరలోక రాజ్యం చేరాలంటే మన ఆత్మ బలముగా ఉండాలి. మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకొని దానిని ఎలాగైతే సంపూర్తి చేసి సమాప్తం అనేది దేవుని ఎదుట ఎలాగైతే పలికి ఉన్నారో అలాగున నీవు నేను దేవుని ఎదుట చెప్పగలగాలండి. దేవా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన పనిని, చిత్తాన్ని నేను తెలుసుకొని దీన్ని సంపూర్తి చేశానని దేవాది దేవుని ఎదుట మనం ధైర్యంగా చెప్పగలమా? అసలు నువ్వెందుకు పుట్టావో అనేది కారణం మీకు తెలుసా? నువ్వు నేను ఎందుకు పుట్టామా అనేది దేవుని ఎదుట గోజాడి, దేవా నన్ను ఎందుకు పుట్టించో, నేను పుట్టుట వెనుక కారణం ఏంటి, నీ చిత్తం ఏంటి అని తెలుసుకొని మనం ఆయన ఎదుట మన ప్రవక్తను సరిచేసుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాక వాటిని నెరవేర్చే క్రమంలో చాలా శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ వాటన్నిటిని మనం ఓర్పుతోనూ సహనముతోనూ దేవుడు ఎలాగనైతే మౌనంగా భరించారో మనం వాటిని భరించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన సహనము కలిగి ఓపిక కలిగి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ యొక్క క్రమంలో మనం ఎప్పుడైతే ఓపిక సహనం కలిగి ఉంటామో దేవుని ఎదుట ధైర్యంగా మనం చేతులెత్తి, దేవా ఇదిగో నా పని సమాప్తమైనదని మనం చెప్పగలగమండి. ఎప్పుడైతే అలా చెప్తామో నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యము రెడీగా ఉందండి. దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు మరణించి పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళారంటే నీ కొరకు నా కొరకు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధపరచడం కోసం ఆయన వెళ్ళారన్నారండి. ఆయన ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపను సత్యమును అనుగ్రహించారండి. అలాగే దేవుని పిల్లల మగుటకు అధికారం కూడా మనకు ఆయన అనుగ్రహించారు. ఒక్కటండి, ఇక్కడ మనము ఇక సమాప్తమైనదన్న మాట ద్వారా మనం ఏ గ్రహించాలంటే, మనం ఏం నేర్చుకోవాలనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ప్రతి ఒక్క పనిని పూర్తి చేసి సమాప్తమైనదని ఎలా అయితే పలికారో మనం ఎందుకు బతుకొచ్చున్నాం? అసలు ఇప్పుడుంటున్న రోజుల్లో చూస్తే లోకంలో బ్రతకడానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. స్కూల్ చదవాలి, కాలేజీ చదవాలి, తర్వాత జాబ్ సంపాదించి మ్యారేజ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేసుకోవాలి. ఇది ఒక పర్పస్, లోకంలో ఉండే పర్పస్ ఇది. మరి నీ కోసం నా కోసం పరలోకపు తండ్రి ఒక ఆలోచన కలిగి ఉన్నారు కదా. ఆ ఆలోచన ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటి కొరకే మనం ఎంతో ప్రయాసపడతాం. చదవాలంటే ఎంతో రాత్రి బాగా కష్టపడతాం. అది జాబ్ చేయాలంటే ఇష్టం లేకపోయినా జాబ్ చేసి, ఎంతో కష్టమైన జాబ్ చేసి పిల్లల్ని కానివ్వండి, కుటుంబాన్ని కానివ్వండి పోషించుకుంటున్నాం కదా. మరి మనకి ఇటువంటి జీవితం ఇచ్చిన దేవాది దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అది కనీసం ఏంటో కనుక్కున్నామా? తండ్రిని ఎప్పుడైనా అడిగామా? యెహోవా దేవుని ఎప్పుడైనా, దేవా నన్ను ఎందుకు పుట్టించావు, నీ చిత్తమున పట్ల ఏంటి అని తెలుసుకున్నామండి. ఇప్పుడు దాకా మన లైఫ్ ఎలా గడిచింది, కానీ ఇప్పటి నుంచి కొత్త జీవితం మనం మొదలు పెడదామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో 7 మాటలు పలికిన ప్రతి ఒక్క మాట అమూల్యమైనది, విలువైనది. ప్రతి మాట ద్వారా మనం ఒక్కొక్కటి తీసుకుంటే మన హృదయము ఒక్కొక్క రీతిగా చెక్కబడాలండి. ఇదిగో సమస్తమైనదన్న మాట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారంటే, ఇప్పటి నుంచైనా నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. పాతది గతించను, సమస్తము నూతనమైనది అన్నట్లుగా మన నూతన క్రియలు ఈ దినం నుంచి ప్రారంభం అవ్వాలండి. ఇదిగో ఇప్పటి వరకు మన జీవితం అంటే మనకు తెలియక మనం జీవించాం. ఇప్పుడు దాకా ఏదో గడిచిన లైఫ్, కానీ ఇక మీదట అలా ఉండకూడదు. మనం దేవుని ఎదుట గోజాడాలి. ఆయన మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి నాకు చూపించు, యేసయ్య ఎలాగనైతే నీ చిత్తాన్ని నెరవేర్చారో, నీ కుమారుడు ఎలాగనైతే తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చారో నేను కూడా నీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఓపిక దయచేయండి, సహనము దయచేయండి. నేను నీ చిత్తాన్ని నెరవేర్చడంలో నేను ఆ యొక్క గెలుపులో నేను గెలవాలి, నా పరుగు పందెంలో నేను ఓడిపోకూడదు, నేను గెలవాలని తండ్రిని అడుగుదామండి. ప్రతి ఒక్కరం అడుగుదామండి. ఇప్పుడు చూస్తుంటే రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదండి. కను రెప్పపాటున ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడ వస్తే విడవబడే గుంపులో ఉంటామా, ఎత్తబడే గుంపులో ఉంటామా? సమయం లేదండి. చాలా మంది నశించిపోతున్నారు. అందరికీ వాక్యం తెలిసి కూడా చాలా మంది ఆత్మీయతలో చల్లారిపోతున్నారు, చాలా మంది పడిపోతూ ఉన్నారు. కానీ నీవు నేను ఇలా ఉండకూడదండి. తండ్రి నీ కోసం నా కోసం ఆ శిలువలో మరణించారండి. చాలా మందికి తెలియక అలాగను ప్రవర్తిస్తారు. కానీ నీకు నాకు దేవుని మాటలు తెలిసి కూడా మనం పాపం చేస్తే ఇంకా క్షమాపణ ఎలా ఉంటుందండి? ప్రతి ఒక్కరు ఈ మాటలను ఎలాగను రిసీవ్ చేసుకుంటారో
పరిశుద్ధాత్మ మీ హృదయాన్ని ఎలాగ స్పందిస్తారో నాకైతే తెలియదు కానివ్వండి. కానీ ఒక్కటండి, మన జీవితాన్ని విడిచిపెట్టి, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. తండ్రి మన పట్ల కలిగిన చిత్తాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకొని వాటిని అన్నిటిని దేవుని ఎదుట, దేవా ఇదిగో నువ్వు నాకు చూపించిన పని సమాప్తమైనదని మనం ఆయనకు చెప్పాలండి. ఎప్పుడైతే అలా చెప్పగలుగుతామో నీ కొరకు, నా కొరకు నిర్ణయింపబడిన పరలోక రాజ్యం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆయన రాకడొస్తే ఆయన రాకల్లో మనం ఎత్తబడాలంటే క్రియలు మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారు కేవలం వచ్చేసి ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడే పరలోకానికి వెళ్ళిపోలేదండి. ప్రతి శోధనను జయించారు, ప్రతి సమస్యను జయించారు. అయ్యో ఇదిగో నా బిడ్డకి కష్టం వస్తే తను ఎలా జయించాలి, నేను జయిస్తేనే కదా తను జయిస్తుందని ప్రతిదీ నన్ను ఇలా అన్నారు, నన్ను అవమానించారు, లేనిపోని మాటలు నన్ను వేశారని మనం బాధపడిపోతుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మీద కూడా లేనిపోని మాటలు అన్నారండి. నువ్వు నిజమైన యేసుక్రీస్తువా, నువ్వు ప్రభువులకు ప్రభువా, నువ్వు రాజువా, నువ్వు మెస్సయ్యవా అని హేళన చేశారు. కానీ యేసయ్య వాటన్నింటినీ భరించారు. కానీ ఆయనకు ఎందుకంటే అసలు ఎందుకు ఆయన భరించాల్సిన అవసరం ఏముంది? కానీ నీ కోసం నా కోసం ఆయన భరించారు కదా. మరి ఆయన కోసం మనం తండ్రి యొక్క చిత్తాన్ని గమనించుకొని తండ్రికి ఇష్టంగా మనం జీవించలేమండి. రాకడొస్తుంది కనుక నీవు నేను సిద్ధపడి తండ్రితో పాటు మన కొరకు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉంచబడిన స్థలము కోసం సిద్ధపడుతూ పరలోక రాజ్యం చేరి ఆయన తండ్రి యొక్క కుడిపార్చన నీవు నేను కూర్చోవాలంటే ఇప్పుడే మన జీవితము ఏంటనేది మనం తెలుసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి మనకు కూడా సమాప్తం అనేది చెప్పి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిలాగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను దీవించి మన జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని మన పని సమాప్తం అనేదని చెప్పే గొప్ప ధన్యత మనకి కలుగును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల దేవ, కృపగల తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి సమాప్తమైనదన్న మాట ద్వారా ఇదిగో మాతో మాట్లాడి ఉన్న దేవా నీకు స్తోత్రాలు. మీరు ఎలాగునైతే తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఎలాగునైతే ప్రవ్వ మీరు వాటి ఆ పని అంతటిని పూర్తి చేసి సమాప్తం అనేది నీ యొక్క మాటలో పలికి ఉన్నారో మేము కూడా ప్రవ్వ నీ వాళ్ళే ప్రవ్వ తండ్రి యొక్క చిత్తాన్ని మా జీవితంలో తెలుసుకొని ప్రవ్వ మా జీవితంలో ప్రవ్వ సమాప్తం అనేది ధైర్యంగా యెహోవా మా దేవా నీ ఎదుట మేము పలుకుటకు సహాయతను దయచేయండి. నీ కృపను చూపించమని అడుగుచున్నాను. ఈ యొక్క మాటలను మా జీవితంలో నెరవేర్చి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం కలిగిన ఆయన ఇదిగో పరలోకం కొరకు నీవు మా కొరకు సిద్ధపరిచిన స్థలం కొరకు మేము సిద్ధపడి అయ్యా ఇదిగో నీ చిత్తాన్ని మేము నెరవేర్చి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.